వెల్కమ్ టు సంపత్ కుమార్ కనుకు యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు మిషన్ సంపత్ కుమార్ కనుకు ప్రో ట్రేడర్స్. సో మీరు స్టాక్ మార్కెట్ గురించి ఫ్రీగా ఎక్కడ ₹1 కూడా పే చేయకుండా ఫ్రీగా కోర్సు నేర్చుకోవాలనుకుంటే మన మిషన్ సంపత్ కుమార్ కనుకు ప్రో ట్రేడర్స్ అనేటువంటిది ఒక ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో. ఆ ప్లేలిస్ట్ని మీరు ఫాలో అయితే సరిపోయేది అన్నమాట. సో మీరు ఎక్కడ కూడా ఎలాంటి కోర్సు మీకు మళ్ళీ అవసరం ఉండదు. ఈ వీడియోలో వచ్చేసరికి మనం పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందామండి. పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ స్ట్రాటజీని మనం ఆప్షన్స్ ట్రేడింగ్లో ఒక హెడ్జింగ్ స్ట్రాటజీగా యూజ్ చేస్తాం. ఈ స్ట్రాటజీని ఎలాంటి మార్కెట్ వ్యూ ఉన్నప్పుడు అప్లై చేయాలి, సో స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ రేషియో అంటున్నాం. సో ఇక్కడ రేషియో 2:1 ఉంటుందండి. సో అంటే ఏంటంటే ఈ స్ట్రాటజీలో మనం ఒక పుట్ని బై చేయాల్సి ఉంటుంది, ఒక పుట్ని సెల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఏదైతే మనం బై చేస్తున్నామో ఎక్కడ బై చేయాలి ఏంటి అనేటువంటిది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థియరిటికల్గా వినండి, మీకు స్క్రీన్ పైన కూడా నేను చూపిస్తాను. ఓకేనా, ఏదైతే పుట్ని మనం బై చేస్తున్నామో అవి 2 లాట్స్ తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ అదే సెల్ చేసినటువంటి పుట్ పి ఆప్షన్ ఉంటుంది కదా, అది 1 లాట్ ఉండాలన్నమాట. సో అర్థమైంది కదా. ఇక్కడ ఈ స్ట్రాటజీలో మనం ఏంటంటే ఒక పుట్ని బై చేయాల్సి ఉంటుంది, ఒక పుట్ని సెల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బై చేసింది ఒకవేళ సపోజ్ మీరు 2 లాట్స్ చేశారనుకోండి, ఇక్కడ సెల్ చేసేటువంటిది 1 తీసుకోవాలన్నమాట. సో అదే 2:1. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 4 లాట్స్ బై చేశారనుకోండి, ఓకే, ఇక్కడ సెల్ చేసిన దగ్గర 2 లాట్స్ సెల్ చేయాలన్నమాట. ఒకవేళ ఇక్కడ 10 లాట్స్ బై చేశారనుకోండి, సెల్ చేసేటువంటి దగ్గర 5 లాట్స్ సెల్ చేయాలన్నమాట. సో ఇది 2:1. సో ఇప్పుడు అర్థమైంది కదా, పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్ 2:1 అనేటువంటిది ఇది అర్థమైంది, ఇది క్లియర్. సో మరి ఏ పుట్ ఆప్షన్ బై చేయాలి, ఏ పుట్ ఆప్షన్ సెల్ చేయాలి, ఇదే కదా. సో దానికంటే ముందు అసలు మార్కెట్ వ్యూ ఎలా ఉండాలి, సో అది డిస్కస్ చేద్దాం. ముందు ఈ స్ట్రాటజీని ఎందులో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో జనరల్గా ఈ స్ట్రాటజీని ఇండెక్స్ ఆప్షన్స్లో అప్లై చేయొచ్చు అండి. సో ఇండెక్స్ మనం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ వీటిలో మనం ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో ఎలాంటి మార్కెట్ వ్యూ ఉంటే ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మార్కెట్ వ్యూ అనేటువంటిది ఇక్కడ పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్లో ఏంటంటే మార్కెట్ వ్యూ అనేటువంటిది చాలా ఎక్కువ మొత్తంలో ఫాల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో చాలా డీప్గా మనకి కరెక్షన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అని అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీని అప్లై చేస్తామండి. ఓకేనా, సో చాలా మొత్తంలో డౌన్ సైడ్, ఓకే, చాలా మొత్తంలో డౌన్ సైడ్ మనకి మార్కెట్ అనేటువంటిది బేరిష్ వ్యూ ఉంది ఈరోజు. దీన్ని మనం ఇంట్రాడేలో యూజ్ చేస్తాం, ఓకే, వీక్లీ యూజ్ చేస్తాం, మంత్లీ యూజ్ చేస్తాం, నిఫ్టీలో యూజ్ చేయొచ్చు, బ్యాంక్ నిఫ్టీలో యూజ్ చేయొచ్చు. ఇక్కడ వ్యూ వచ్చేసరికి మీరు ఇంట్రాడేలో చేస్తున్నట్లయితే ఈరోజు ఏదో ఒక టైం దగ్గర ఇక్కడ నుంచి చాలా డీప్గా కరెక్షన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటి వ్యూ మీకు ఉందనుకోండి, అలాంటి టైంలో ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, అది ఇంట్రాడేలో. వీక్ అయితే కనుక ఆ వీక్లో ఈ రేంజ్ దాటేది చాలా వరకు, ఇక్కడ నుంచి చాలా వరకు కరెక్షన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అని అనుకున్నటువంటి టైంలో వీక్లీగా కూడా అప్లై చేసుకోవచ్చు. సో అయితే ఇందులో ఉన్నటువంటి ఒక పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే మనకి ఇక్కడ మార్కెట్ వ్యూ అనేటువంటిది డీప్గా డౌన్ సైడ్ వెళ్తుంది అనేటువంటిది మన వ్యూ అన్నమాట. సో అయితే ఒకవేళ మార్కెట్ అనేటువంటిది డౌన్ సైడ్ వెళ్ళకుండా, ఓకే, మార్కెట్ అనేటువంటిది ఒకవేళ డౌన్ సైడ్ వెళ్ళకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఏం చేస్తున్నాం, బేరిష్ అనుకుంటున్నాం, బట్ అది ఒకవేళ బులిష్ అయింది అనుకోండి, బులిష్ అయినా కూడా మనం ప్రాఫిట్లో ఉంటామండి. ఓకేనా, సో ఈ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి మార్కెట్ వ్యూ అనేటువంటిది చాలా బేరిష్గా, చాలా డీప్గా కరెక్షన్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీని అప్లై చేస్తాం. మనం అనుకున్నట్టుగా నిజంగానే కరెక్షన్ జరిగితే మనం ప్రాఫిట్లో ఉంటాం. ఒకవేళ కరెక్షన్ జరగకుండా, ఓకే, కరెక్షన్ జరగకుండా అప్ సైడ్ ర్యాలీ తీసింది అనుకోండి, ఓకే, బుల్ రన్ జరిగింది అనుకోండి, అప్పుడు కూడా ప్రాఫిట్లో ఉంటాం. ఓకే, సో మీకు అర్థమైంది కదా, మన వ్యూ యాక్చువల్లీ డౌన్ సైడ్ పోతే మనం ప్రాఫిట్లో ఉంటామన్న ఉద్దేశంతో, అంటే మనకి ఇందులో ప్రాఫిట్ వస్తుంది అన్న ఉద్దేశంతో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. బట్ ఇన్ కేస్ ఒకవేళ అప్ సైడ్ మూవ్ అయినా కూడా మనం కొంత లిమిటెడ్ ప్రాఫిట్లో అయితే ఉంటామన్నమాట. అదే డౌన్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఎంత కరెక్షన్ అయితే డౌన్ సైడ్ అంత అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది దీంట్లో. ఓకే, సో దీంట్లో డౌన్ సైడ్ మనకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. ఇన్ కేస్ అప్ సైడ్ మూవ్ అయితే కనుక లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. అయితే ఇందులో మరి ఎప్పుడు లాస్ వస్తుంది అంటే కనుక ఇక్కడ ఒక రేంజ్ ఉంటుందండి, ఆ రేంజ్లో మాత్రం ఉండకూడదు అన్నమాట. అంటే మన వ్యూ ప్రకారం డౌన్ సైడ్ అయినా వెళ్ళాలి, ఒకవేళ మన వ్యూ రాంగ్ అయింది అనుకోండి అప్ సైడ్ అయినా వెళ్ళాలి, అంతే తప్పితే అక్కడే ఉండకూడదు అనమాట. సో ఎన్ని పాయింట్ల దూరంలో ఉండకూడదు ఏంటి అనేటువంటిది మీకు ఇక్కడ స్క్రీన్ పైన అర్థమవుతుంటుంది. సో చూపిస్తాను మీకు అది. సో ఆ రేంజ్లో ఉన్నదనుకోండి, ఓకే, ఎక్స్పైరీ సపోజ్ మీరు వీక్లీ అప్లై చేస్తున్నారు, ఇది ఇంట్రాడేలో కాకుండా వీక్లీలో అప్లై చేస్తున్నారు సపోజ్, ఈ వీక్ ఈ రేంజ్ దాటి చాలా డీప్గా కరెక్షన్ అవుతుంది,
అని మీరు ఈ స్ట్రాటజీని అప్లై చేశారు. ఓకే, సో ఒకవేళ ఆ వీక్ అయిపోయేసరికి ఎక్స్పైరీ డే వరకు అదే రేంజ్లో ఉందనుకోండి, దీంట్లో లాస్ ఉంటుంది అన్నమాట. సో అలా కాకుండా డీప్గా కరెక్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రాఫిట్లో ఉంటాం. ఇన్ కేస్ కొంత అప్ సైడ్ పోయినా కూడా మనం లిమిటెడ్ ప్రాఫిట్లో ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ఇంతకీ స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మన వ్యూ అర్థమైంది. ఇప్పుడు స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే, సపోజ్ నిఫ్టీ 25,000 దగ్గర ఉందండి. ఓకే, సో నిఫ్టీలో అప్లై చేస్తున్నారు అనుకుందాం. నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ దేంట్లోనే అప్లై చేయొచ్చు. ఎగ్జాంపుల్గా నిఫ్టీ అనేటువంటిది 25,000 దగ్గర ఉంది. 25,000 దగ్గర ఉంటే, ఓకే, 25,000 అంటే ఎగ్జాక్ట్లీ 25,000 దగ్గర ఉండదు కదా, 10, 20 అటు ఇటుగా ఉంటుంది. ఓకే, మనం అది రౌండ్ ఫిగర్గా మనం ఏం చేస్తున్నాం, 25,000గా తీసుకుంటున్నాం. ఓకే, 25,000 దగ్గర నిఫ్టీ ఉంది. ఇప్పుడు ఏం చేస్తాము అంటే, కొంచెం ఓటీఎం వెళ్ళి, ఓకే, 200 పాయింట్స్ ఓటీఎం వెళ్ళి 24,800 దగ్గర పుట్ ఆప్షన్ని 2 బై చేస్తాం. ఓకే, 25,000 దగ్గర నిఫ్టీ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ ఓటీఎం, ఓకే, 24,800 ఓటీఎంని మనం బై చేయడం జరుగుతుంది. అది 2 లాట్స్. సో అదే ఇంకొకటి మనం సెల్ చేసేటువంటి ఆప్షన్ ఉంది కదా, అది ఇన్ ద మనీలో సెల్ చేయాలి. ఇప్పుడు నిఫ్టీ ఎక్కడ ఉంది, 25,000 దగ్గర ఉంది కదా, 25,100 పుట్ ఆప్షన్ని సెల్ చేయాలి. ఓకే, క్లియరా? నిఫ్టీ 25,000 దగ్గర ఉన్నప్పుడు 24,800 దగ్గర 2 పిఈలను బై చేస్తాము. అలాగే 25,100 దగ్గర పిఈని మనం సెల్ చేస్తామన్నమాట. సో ఇది క్లియరా? సింపుల్గా ఏంటండి, ఓటీఎంలో 2 పుట్స్ని బై చేసి ఇన్ ద మనీలో ఒక పుట్ని సెల్ చేస్తాం. సింపుల్ అండి అది. ఓకేనా? సో ఇది క్లియర్. అయితే దీంట్లో మీకు ఒక చిన్న విషయం గుర్తుండాలండి. ఏదైతే మీరు పుట్ని సెల్ చేస్తున్నారో దాని ప్రీమియం అనేటువంటిది మనం ఏదైతే 2 పుట్స్ బై చేస్తున్నామో ఆ రెండింటి ప్రీమియం కంటే ఈ సెల్ చేసినటువంటి ప్రీమియం ఎక్కువగా ఉండాలి. ఓకేనా? సో మీకు అర్థం కావాలంటే, సపోజ్ మనం బై చేసేటువంటి 2 పుట్స్ ఉన్నాయి కదా, సో అక్కడ మనం సపోజ్ 100 ఉందనుకోండి ఎగ్జాంపుల్గా. ఓకే, ఎగ్జాంపుల్గా 100 ఉందనుకుందాం. ఓకే, మీరు ఏదైతే బై చేస్తున్నారో 25,000 దగ్గర ఉంది, 24,800 దగ్గర పుట్ని మనం బై చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటిది ప్రీమియం అనేటువంటిది 100 ఉంది. 100 ఉంది కాబట్టి మనం ఇక్కడ 2 లాట్స్ తీసుకుంటున్నాం. అంటే ఏమవుతుంది, 100, 200 కింద లెక్క మనకి ఇక్కడ. ఓకేనా? సో పుట్స్ బై చేస్తున్నాం కాబట్టి అది మనకు డెబిట్ అన్నమాట. ఇక్కడ 200 పాయింట్స్ అనేటువంటిది మనకు డెబిట్. సో అయితే ఏదైతే 25,100 ఉందో అక్కడ మనం సెల్ చేసేటువంటిది ఖచ్చితంగా ఈ 200 కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనా? సో ఈ విషయం మీకు గుర్తుండాలి కంపల్సరీ. అలా ఉంటేనే మనం ఏదైతే మనం మార్కెట్ వ్యూ డౌన్ వెళ్తే ప్రాఫిట్ ఉంటుంది అనుకుంటున్నామో, అయినప్పటికీ కూడా అప్ సైడ్ వెళ్ళినా కూడా లిమిటెడ్ ప్రాఫిట్లో ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మనం ఏదైతే సెల్ చేస్తున్నామో పుట్ని దాని యొక్క ప్రీమియం అనేటువంటిది బై చేసేటువంటి ఈ 2 లాట్స్తో ఏదైతే చేస్తున్నామో ఈ బై చేసేటువంటి ప్రీమియం ఉంది చూసారా, దీనికంటే ఈ సెల్ చేసిన ప్రీమియం ఎక్కువ ఉండాలి. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలా ఉంటేనే మనకి ఈ స్ట్రాటజీలో మనకి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయినా కూడా మనం ప్రాఫిట్లో ఉంటామన్నమాట. ఈ విషయం మీకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ ఇందులో తీటా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. సో తీటా అనేటువంటిది ఇది నెగిటివ్ అండి. సో అంటే మనకి అక్కడక్కడే మార్కెట్ చేస్తూ ఉంది అనుకోండి, మనకు అబ్వియస్లీ ఏమవుతుందండి, మనకి దీంట్లో లాస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో మనకు ఖచ్చితంగా రేంజ్ అనేటువంటిది దాటి వెళ్ళిపోవాలి. ఓకే, సో అలాగే ఇండియా విక్స్ వాలటాలిటీ ఎలా ఉంటుంది, ఈ పారామీటర్ తీసుకుంటే ఈ స్ట్రాటజీకి ఎలా హెల్ప్ అవుతుంది అనేటువంటిది చూస్తే, వాలటాలిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వాలి. అనేటువంటిది మనం ఎంటర్ అయిన తర్వాత ఇంక్రీజ్ అయితే బెటర్. ఎందుకంటే వాలటాలిటీ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ప్రీమియమ్స్ పెరుగుతాయి. ప్రీమియమ్స్ పెరిగాయి అంటే మనం ఏదైతే 2 లాట్స్ తీసుకున్నామో, ఓకే, సో దాని యొక్క ప్రీమియమ్స్ అనేటువంటిది ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. సో అలా మనం ప్రాఫిట్లో ఉంటాం. అయితే ఇందులో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇది రేంజ్లో ఉండకూడదండి ఖచ్చితంగా. సపోజ్ మీరు 25,000 దగ్గర ఉన్నప్పుడు అప్లై చేశారనుకోండి, కొంచెం అటు ఇటుగా వెళ్ళి మళ్ళీ 25,000 దగ్గరే క్లోజ్ అయింది అనుకోండి, ఒకవేళ మీరు వీక్లీలో అప్లై చేసినట్లయితే అక్కడే క్లోజ్ అయింది అనుకోండి ఎక్స్పైరీ వరకు, సో మీకు హెవీగా లాస్ అనేటువంటిది హెవీగా ఉంటుందండి. ఓకేనా? సో ఎందుకంటే మనం ఎక్కడ ఎంటర్ అయ్యామో అటు ఇటు తిరిగి అక్కడికే రాకూడదు అన్నమాట. ఓకే, సో అది మీరు వీక్లీ ఎక్స్పైరీ వరకు ఉంటే. అయితే దీన్ని నేను మ్యాక్సిమం ఏం చేస్తానంటే, ఈ స్ట్రాటజీని వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెటప్ ఇది. దీన్ని మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడుతుంటారు. మనకి స్ట్రాటజీ ఎంత ఇంపార్టెంటో ఆ స్ట్రాటజీని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో దీన్ని జనరల్గా ఏం చేస్తామంటే, బాగా గ్యాప్ డౌన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి చూడండి. గ్యాప్ డౌన్లో అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, దీన్ని జనరల్గా నేను ఎలా యూజ్ చేస్తానంటే, గ్యాప్ డౌన్లో అవుతుంటాయి చూడండి. సో అలాంటి టైంలో ఏంటంటే మనకు ఈవినింగ్ తెలిసిపోతుంటుంది కదా ఒక్కొక్కసారి, అన్నిసార్లు తెలియకపోయినా కొన్నిసార్లు మనకు ప్రాబిలిటీ తెలిసిపోతుంటుంది కదా. సో అలాంటప్పుడు గ్యాప్ డౌన్ అవుతుంది అనుకున్నప్పుడు దీన్ని అప్లై చేసామనుకోండి, ఏదైతే ఆ రేంజ్ ఉందో ఆ రేంజ్లో ఉన్నప్పటికీ కూడా మనకు ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ పాయింట్ మీకు కొంత డౌట్గా అనిపించవచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్
స్ట్రాంగిల్ అప్లై చేస్తున్నారు అనుకోండి, స్ట్రాంగిల్ అంటే తెలుసు కదండి. ఓకే, 25,000 దగ్గర నిఫ్టీ ఉన్నప్పుడు 25,200 సిఈ సెల్ చేస్తారు, అలాగే 24,800 పిఈని సెల్ చేస్తారు. ఆ రేంజ్లో ఉన్నంత వరకు ఏంటంటే మనం ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో అది ఎప్పుడు ఎక్స్పైరీ వరకు, ఓకేనా. సో అలా కాకుండా మీరు అలా అప్లై చేసిన తర్వాత స్టీప్గా ఒకవేళ 100 పాయింట్స్ 150 పాయింట్స్ ర్యాలీ తీసింది అనుకోండి, అప్ సైడ్ కానీ లేదంటే డౌన్ సైడ్ ఫాల్ కానీ జరిగింది అనుకోండి, ఏమవుతుందండి, మీరు అప్లై చేసింది స్ట్రాంగిలే, మీ రేంజ్లోనే ఉంది, అయినప్పటికీ కూడా ఏమవుతుంది, అందులో లాస్ వస్తుంది. అర్థమైందా? షార్ట్ స్ట్రాంగిల్ చేసినప్పుడు షార్ట్ స్ట్రాంగిల్ ఓకే 25,200 సిఈ సెల్ చేస్తున్నారు, 24,800 పిఈ సెల్ చేస్తున్నారు. ఈ రేంజ్లో ఉంటే యాక్చువల్లీ ప్రాఫిట్లో ఉండాలి. ఎప్పుడు అది వీక్లీ ఎక్స్పైరీ అయ్యేంత వరకు థర్స్డే వరకు మీరు వెయిట్ చేస్తే, బట్ ఈలోగానే మీరు అప్లై చేసిన రోజే ఒక 150 పాయింట్స్ ర్యాలీ తీసింది అనుకోండి, మీకు రేంజ్ ఉన్నా కూడా ఇంకా పైన కానీ కింద కానీ ఇంకా 200 పాయింట్స్ మీకు ఇంకా 50 పాయింట్స్ ఎక్స్ట్రా రేంజ్ ఉన్నా కూడా మీరు లాస్లో ఉంటారు. అవునా స్ట్రాంగిల్? సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఏదైతే రేంజ్ ఉంటుందో, ఇప్పుడు నేను చెప్పినటువంటి పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్లో కూడా ఏదైతే రేంజ్ ఉంటుందో ఆ రేంజ్లో ఉంటే లాస్లో ఉంటాం. అది ఎప్పుడు వీక్లీ ఎక్స్పైరీ వరకు వెయిట్ చేస్తే. బట్ ఇంట్రాడేలో ఒకేసారి 200 పాయింట్స్, ఓకే ఈ మధ్య అలాగే జరుగుతుంది కదా, ఒకేసారి 150 పాయింట్స్ 200 పాయింట్స్ ర్యాలీ మనకి డౌన్ సైడ్ ఫాల్ వచ్చింది అనుకోండి, మార్నింగ్ ఒక్కోసారి ఏం చేస్తాయంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి 10:30 11 అలా ఏం చేస్తాయంటే కొంత ర్యాలీ తీస్తాయి. 12:30 తర్వాత నుంచి ఒక్కొక్కసారి ఏం చేస్తాయి 150 పాయింట్స్ 200 పాయింట్స్ అనేటువంటిది డౌన్ వస్తుంటుంది. అలాంటి టైంలో దీన్ని మనం అప్లై చేయగలిగితే ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్లోనే ఉంటుంది, అయినప్పటికీ మనం ప్రాఫిట్లో ఉంటాం. ఎందుకు అంటే మనకి ఎక్స్పైరీ వరకు ఉంటే ఆ రేంజ్లో ఉంటే అప్పుడు లాస్లో ఉంటాం. బట్ మనం ఎక్స్పైరీ వరకు ఉండట్లేదు కదా, ఇంట్రాడేలోనే దీన్ని యూజ్ చేస్తామన్నమాట. సో అలాగే గ్యాప్ డౌన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంటుంది చూడండి. సో అలాంటి టైంలో కూడా ఈవినింగ్ టైం మనం 250, 245 to 3 మధ్యలో తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు కూడా మంచి ప్రాఫిట్స్తో 9:10 వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా యూజ్ చేస్తున్నాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంట్రాడేలో కనుక యూజ్ చేస్తే ఇది ఎప్పుడు అప్లై చేయాలంటే బాగా ర్యాలీ తీసి ఇక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి డౌన్ సైడ్ వెళ్తుంది అనుకున్నప్పుడు అలాంటి చోట ఏం చేయాలంటే దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకొని ఇంట్రాడేలో కూడా వాడుకోవచ్చు అన్నమాట. సో అర్థమైంది కదా మీకు, ఇది స్ట్రాటజీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఈరోజు వీడియో రికార్డ్ చేస్తుంది వెనస్డే, ఇక్కడ చూడవచ్చు వెనస్డే 31st July 2024 అండి. సో టైం వచ్చేసరికి 1:37 అవుతుంది. సో ఇక్కడ ప్రాఫిట్ 777 నడుస్తుంది, 800 ఆ చేంజ్ కూడా వెళ్ళిందండి. ఓకే, సో ఇలా ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో 783 ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. సో ఇది నేను ఎప్పుడు అప్లై చేశాను ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దామండి. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ ఒకసారి చూడండి. ఓకే, సో ఇక్కడ బై చేసినటువంటిది చూడండి 24,600 పిఏ అనేటువంటిది బై చేశాను, క్వాంటిటీ 50 అంటే 2 లాట్స్ అన్నమాట. అలాగే 24,900 పిఈని నేనేం చేశాను, సెల్ చేశాను. ఓకే, సో ఎంత 25 అంటే 1 లాట్ అన్నమాట. ఇదే 2:1 పుట్ రేషియో బ్యాక్ స్ప్రెడ్. ఓకే, సో అర్థమైంది కదా మీకు. ఇక్కడ అప్పుడు నిఫ్టీ ఎక్కడ ఉంటుందండి, 24,800. ఓకే, 24,800 దగ్గర నిఫ్టీ ఎప్పుడైతే ఉందో నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఎప్పుడు ఎంటర్ అయ్యామో ఇక్కడ కనిపిస్తుంది కదా, 29th July. ఓకే, 29th July 3:07కి నేనైతే ఎంటర్ అవ్వడం జరిగింది. 3:07 15:07 అంటే అది 3:07 అండి, ఈవినింగ్ టైంలో ఎంటర్ అయ్యాను. సో నిన్న కూడా ఇది ప్రాఫిట్లో ఉంది, 800 వరకు ప్రాఫిట్లో ఉంది. బట్ నేను ఈ పొజిషన్ని ఏంటంటే వీడియో రికార్డింగ్కి హెల్ప్ అవుతుందని దీన్ని నేను పొజిషన్ క్లోజ్ చేయలేదు. యాక్చువల్లీ నిన్న కూడా ప్రాఫిట్లోనే ఉంది. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇది మీరు పొజిషన్లో యూజ్ చేయొచ్చు, ఇంట్రాడేలో కూడా వాడుకోవచ్చు అనమాట. అయితే ఇంట్రాడేలో వాడేటప్పుడు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇంట్రాడేలో జనరల్గా నేనైతే ఎలా యూజ్ చేస్తానంటే, మీరు ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏదైతే కొంచెం కొన్ని డిస్కస్ చేసిన తర్వాత నేను చెప్తానండి. ఇక్కడ ఏంటంటే సింపుల్గా మీకు 600 ప్రాఫిట్ వచ్చిన 600 లాస్ వచ్చిన దీంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఇది ఇంట్రాడేలో యూజ్ చేస్తే. ఓకే, ఇంట్రాడేలో ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తే 600 ఓకే 600 సరిపోద్ది, 600 650 ఆ రేంజ్లో ప్లస్ అయినా మైనస్ అయినా ఎగ్జిట్ అవ్వాలన్నమాట ఈ స్ట్రాటజీ నుంచి. ఓకే, సో ఎప్పుడు అది మీరు సెల్ చేసింది 1 లాట్, బై చేసింది 2 లాట్స్ అయితే, ఒకవేళ సెల్ చేసింది 2 లాట్స్, బై చేసింది 4 లాట్స్ అయితే దీనికి డబల్ అవుతుంది. 600 ప్లేస్లో ఏముంటుందండి, 1200 ఉంటుంది. ఓకేనా, సో దీన్ని జనరల్గా మనకి దీనికి క్యాపిటల్ ఏంటంటే 15,000 నుంచి ఒక 20,000 అవసరం ఉంటుంది అన్నమాట. ఓకే, సో జనరల్గా మనం ఒక 5 లాట్లతో చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో 5 లాట్లతో చేస్తే కనుక అప్పుడు ఏమవుతుందండి, 5×6 30, 3,000 ప్రాఫిట్ వచ్చినా 3,000 లాస్ వచ్చినా ఎగ్జిట్ అవ్వాలి. లేదు మీరు ఒకవేళ 3 లాట్స్ తోటే చేస్తున్నారు, 3 లాట్స్తో చేస్తే ఏంటంటే 3 లాట్స్ అంటే ఇక్కడ ఏంటండి, 3 లాట్స్ అంటే ఇక్కడ ఏంటి, సెల్ చేసిందేమో 3 లాట్స్,
ఓకే, బై చేసేటువంటివి 6 లాట్స్ అవుతాయి. అప్పుడు 2:1 రేషియో కదా, 6 లాట్స్ ఈ బై చేసినది ఉంటుంది, సెల్ చేసిందేమో 3 లాట్స్ ఉంటుంది. అలా యూజ్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఇది మనం 3 లాట్స్ కింద కన్సిడర్ చేసి అప్పుడు ఏం చేస్తాం, 3 × 600. ఓకే, 600 అంటే 1800 అవుతుంది. అంటే 1800 ప్రాఫిట్ వచ్చినా 1800 లాస్ వచ్చినా ఎగ్జిట్ అవ్వాలన్నమాట ఇంట్రాడేలో యూజ్ చేస్తే. సో ఇది అర్థమైంది కదా. సో నేను 3/7కి 29th రోజు దీన్ని అప్లై చేశాను. 30 రోజు యాక్చువల్లీ రికార్డ్ చేయలేదు, అందుకే ఈరోజు 31st రోజు మీకు రికార్డ్ చేస్తున్నాను. అప్పుడు మార్కెట్ 24,800 దగ్గర ఉందండి. 24,800 దగ్గర ఉంటే ఓకే, ఇది పుట్ ఆప్షన్ కదా. సో పుట్ ఆప్షన్ ఏం చేయాలి, మనం ఓటీఎం వెళ్ళాలి. ఓటీఎం వెళ్తే ఒక 200 పాయింట్స్ ఓటీఎం వెళ్ళాను. 200 పాయింట్స్ ఓటీఎం వెళ్తే ఏమవుతుందండి, 24,800 నుంచి పీఈ సైడ్ ఓటీఎం అంటే ఏమవుతుంది, 24,600 అవుతుంది. ఇది పీఈ కదా, ఓకేనా, 24,600 పీఈ. ఓకే, ఇక్కడ ఉంది మార్కెట్ 24 నిఫ్టీ అనేటువంటిది మనకు అండర్లయింగ్ అనేటువంటిది ఇక్కడ 24,800 దగ్గర ఉన్నప్పుడు 24,600 పీఈని 2 లాట్స్ బై చేశాను. ఓకే, సో అలాగే ఇందమని ఏమవుతుంది, 24,800కి పుట్ ఆప్షన్లో ఇందమని ఏమవుతుంది, 24,900 పీఈ. ఇది సెల్ చేశాను, 1 లాట్ సెల్ చేశాను. సో అదే కదా 24,900 పీఈ సెల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, 24,600 పీఈ ఇక్కడ బై అన్నమాట. బై ఏమో 50 క్వాంటిటీ ఉంది, అంటే మనకి నిఫ్టీ లాట్ సైజ్ 25 కదా, అంటే 2 లాట్స్ తీసుకున్నాను. సెల్ చేసింది సింగిల్ లాట్ అనమాట. ఇదే 2:1 రేషియో అనమాట. సో ఇది అర్థమైంది కదా. సో ఇది ఇంట్రాడేలో యూజ్ చేస్తే కనుక చెప్పాను కదా, 600 ప్లస్ ఉన్న 600 మైనస్ ఉన్న ఎగ్జిట్ అవ్వాలన్నమాట. రెండు ఒకేసారి ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, సో దీనికి కావాల్సినటువంటి క్యాపిటల్ యూజువల్లీ మనకు 15,000 నుంచి ఒక 20,000 మధ్యలోనే అడుగుతుంది. సో ఇది మనకి మార్జిన్ బెనిఫిట్ కూడా ఉంటుంది. సో మీరు ఏంటంటే బై చేసేటప్పుడు ఫస్ట్ ఏదైతే బై చేస్తున్నామో అది బై చేసి నెక్స్ట్ సెల్ చేయండి. ఓకేనా, సో ఇది మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ బై చేసి వెంటనే ఎక్కువ గ్యాప్ తీసుకోవద్దండి, మళ్ళీ 1 మినిట్ తర్వాత 2 మినిట్స్ తర్వాత కాదు, వెంటనే సెల్ ఆప్షన్ కూడా వెంటనే ఇమ్మీడియట్లీ బై పొజిషన్ మనం ఎంటర్ కాగానే వెంటనే సెల్ పొజిషన్ కూడా ప్లేస్ చేయాలన్నమాట. సెల్ ఆర్డర్ కూడా మనం ప్లేస్ చేయాలన్నమాట. ఓకే, బై ఆర్డర్ ఫస్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ సెల్ ఆర్డర్ ప్లేస్ చేయాలి. ఓకే, సో ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇంకా మీకు కొంచెం అర్థం అవడానికి ఇంకా కొంచెం ఏం చేద్దామంటే దీని పే ఆఫ్ అదంతా చూద్దామండి ఒకసారి మీకు అర్థం అవడం కోసం. సో ఒకసారి మీరు చూస్తే ఇప్పుడు టైం వచ్చేసరికి 1:43 అవుతుంది, వెనస్డే 31st. సో ఇక్కడ 24,000 ఇక్కడ చూడండి, ఇది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. 24,934 అలా నడుస్తుంది చూడండి. ఓకేనా, సో దీన్ని మనం 24,900గా తీసుకుందామా. ఓకేనా, 24,900గా తీసుకుంటే అప్పుడు ఏం చేయాలి, మనం 24,700. ఓకే, 24,700 మనం దీంట్లోకి వెళ్దామండి ఆప్స్ట్రాలో. ఇప్పుడు అది ఎక్కడ ఉందండి మనకి. ఓకే, ఇక్కడ బిల్డర్లోకి వెళ్దాం. ఓకే, 24,900 దగ్గర ఉంది. ఓకే, అప్పుడు ఏం చేద్దాం, 24,700. ఓకే, 24,700 ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ కాంట్రాక్ట్ వచ్చేసరికి లేటెస్ట్ వీక్ ఏదైతే అదండి. ఓకేనా, సో లేటెస్ట్ వీక్ రెండు కూడా ఏ వీక్ది సెలెక్ట్ చేసుకుంటే ఆ వీక్దే సెలెక్ట్ చేసుకోవాలి రెండు కూడా. ఓకే, ఇక్కడ తీసుకునేటువంటి 2 లెగ్స్ కూడా సేమ్ ఎక్స్పైరీకి సంబంధించినవి ఉండాలి. అది మంత్లీ అయితే మంత్లీ, వీక్లీ అయితే వీక్లీ. ఓకేనా, సో ఇక్కడ 24,700 కదా. సో 24,700 సారీ 24,700 మనది పిఈ కదా, రైట్. 24,700. ఇప్పుడు నిఫ్టీ 24,900 దగ్గర ఉంది, ఓటీఎం వెళ్తున్నాం. 24,700 పిఈ ఏం చేయాలి, మనం బై చేయాలి. ఎన్ని లాట్లు, 2 లాట్స్. ఓకేనా, సో ఇక్కడ లాట్స్ పెంచుదాం. ఇప్పుడు అర్థమైంది కదా, ఆప్షన్స్ పెట్టేసాం, నిఫ్టీలో అప్లై చేస్తున్నాం. 1 ఆగస్టు 24,700 పిఈ ఇక్కడ బై చేస్తున్నాం. ఎన్ని లాట్స్, 2 లాట్స్. ఓకేనా, సో ఇక్కడ ఇది యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి రైట్, ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇన్ ద మనీలో సెల్ చేయాలి ఒక పుట్ ఆప్షన్ని. ఇన్ ద మనీ అంటే మనకు 24,900 దగ్గర ఉంది కాబట్టి 25,000. ఓకే, 25,000. ఓకే, 25,000 పుట్ని మనం ఏం చేయాలి, సేమ్ ఎక్స్పైరీ ఉండాలి. అర్థమైంది కదా, 25,000 పుట్ ఆప్షన్ని ఇక్కడ మనం సెల్ చేయాలి. ఎన్ని లాట్లు, 1 లాట్. ఓకే, సో ఇది అర్థమైంది కదా. సో యాడ్ చేస్తున్నాను. ఓకే, క్లియర్ అండి, ఇక్కడ యాడ్ చేశాను. సో మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ 24,900 దగ్గర ఉన్నప్పుడు ఓకే 24,700 పీఈని 2 బై చేసాం. ఓకే, సో అలాగే కొంత ఇందమని వెళ్ళి
అంటే 25,000 ఒక 100 పాయింట్స్ ఇందామని వెళ్ళి 25,000 పిఈని మనం ఏం చేసాం ఇక్కడ సెల్ చేసాం. సో ఇక్కడ మీకు ఏం చెప్పాను, ఏదైతే మనం బై చేస్తామో దాని ఆ 2 లాట్స్ యొక్క ప్రీమియం అనేటువంటిది మొత్తం ప్రీమియం అనేటువంటిది సెల్ చేసిన దానికంటే తక్కువే ఉండాలి. ఇక్కడ ప్రీమియం ఎంత ఉందండి, 20.85 ఉంది. 21 వేసుకోండి. ఓకే, 21 ఇంటూ 2 లాట్స్ కాబట్టి ఎంత అవుతుందండి, 42 ప్రీమియం మొత్తం. ఇక్కడ సెల్ చేసిన ప్రీమియం ఎంత, 120 ఉంది. అర్థమవుతుందా? సో ఇది ఇక్కడ మనకి ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎంత ఉందండి, 56.55% ఉందండి. సో ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ ఉంటుందండి. ఓకేనా, మ్యాక్సిమం ప్రాఫిట్ అన్డిఫైన్డ్. ఒకవేళ మార్కెట్ కనుక డీప్గా ఎంత కిందికి పడిపోతే అంత ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ వస్తుంది ఇది. ఓకేనా, సో ఇందులో మ్యాక్సిమం లాస్ వచ్చేసరికి ఇక్కడ చూపించాడు కదా, -55 వరకు అయితే లాస్ వస్తుంది. ఎప్పుడు మీరు వీక్లీ ఎక్స్పైరీ వరకు కనుక వెయిట్ చేస్తే అదే రేంజ్లో మనం ఎప్పుడైతే ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం చూడండి, ఇప్పుడు 24,900 చేంజ్ దగ్గర ఉన్నప్పుడు ఎక్స్పైరీ వరకు కూడా థర్స్డే రోజు వరకు కూడా ఆ రోజు కూడా 24,900 దగ్గరే ఉందనుకోండి, అప్పుడు మాత్రమే మనం లాస్లో ఉంటామన్నమాట. కానీ అప్పటి వరకు మనం వెయిట్ చేయం కదా, మనకు కావాల్సినటువంటి ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. సో ఇందులో డౌన్ సైడ్ వెళ్ళినా ప్రాఫిట్ వస్తుంది, ఇన్ కేస్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళినా ప్రాఫిట్ వస్తుంది. ఒక రేంజ్లో ఉండకూడదు అంతే. ఓకే, సో ఇక్కడ మీకు పే ఆఫ్ కూడా చూడండి, ఇక్కడ సింపుల్గా అర్థమవుతుంటుంది మీకు. దీనికి ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ 25 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎస్టిమేటెడ్ మార్జిన్ చూడండి, జస్ట్ 14,000 అండి, 15K చెప్పాను కదా మీకు. 15 నుంచి ఒక 20,000. ఓకే, సో 20-25 వేసుకోండి. ఓకేనా, 20 ఆర్ 25 వేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఉండాలి కదా, దాంతో కలిపి ఒక 25,000 ఉంటే కనుక ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో మన వ్యూ ప్రాపర్గా ఉండి మంచి టైంలో ఎంట్రీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎంట్రీ చాలా ఇంపార్టెంట్. మంచి కరెక్షన్ వచ్చేటువంటి టైంలో, బాగా ప్రాఫిట్ బుకింగ్ జరిగేటువంటి టైంలో, అలాంటి టైంలో అప్లై చేసినప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో ఇది రేంజ్, ఈ రేంజ్లో ఉన్నప్పుడు మనకు లాస్ వస్తుంది. ఎక్కడ ఉంటే ఎంత అనేటువంటిది నేను ఇలా టచ్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ లాస్ అనేటువంటిది ఇక్కడ P&L కనిపిస్తుంది కదా. ఓకే, లాస్ అనేటువంటిది కనిపిస్తుంది కదా. సో ఏ రేంజ్లో ఎట్లా ఉంటే ఏంటి అనేటువంటిది ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకేనా, సో ఈ రేంజ్ దాటాలి ఎప్పుడు, అది మీరు వీక్లీ మొత్తం ఉంటే అండి, వీక్లీ మొత్తం ఉంటే రేంజ్ దాటాలి. ఓకేనా, సో ఇప్పుడు రేంజ్ దాటకపోయినా కూడా ప్రాఫిట్లోనే ఉంటాయి. ఇక్కడ 25 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది కదండి, ఈ రేంజ్ ఏమైనా దాటిందా? ఇప్పుడు దాటలేదు కదా. ఎందుకు అంటే తక్కువ టైంలో ఒకవేళ మూవ్ వచ్చినా కూడా మనకి డౌన్ సైడ్ వస్తే ఎక్కువ ప్రాఫిట్లో ఉంటాము. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇలా డౌన్ సైడ్ వెళ్ళే కొద్దీ ఇలా 24,900 నుంచి వెనక్కి అంటే మనకి 25,000, 24,800, 700, 600 ఇలా కనుక ఇంకెక్కువ మొత్తంలో ఫాల్ అవుతుంది అనుకోండి మార్కెట్, ఇలా వెళ్ళే కొద్దీ మీకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మీరు ప్రాఫిట్ చూసుకోవచ్చు. అక్కడ P&L ఇక్కడ కనిపిస్తుంది కదా, 4,000. ఓకే, సో ఇక్కడ చూడండి అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట. ఇలా ఎంత పడిపోతే అంత. బట్ అంతవరకు మనం వెయిట్ చేస్తామా, మొత్తం యూజ్ చేసుకోలేమండి. ఓకేనా, సో మనం అది ఏదైతే చూపిస్తుందో మొత్తం ప్రాఫిట్ మనం యూజ్ చేసుకోలేము. బట్ మనకు కావాల్సిన ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. సో అలా కాకుండా ఈ రేంజ్ దాటింది అనుకోండి ఒకవేళ. సో ఈ రేంజ్ ఎక్కడ ఇచ్చాడు చూడండి ఒకసారి, ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ చూడవచ్చు, ఈ రేంజ్ కనుక దాటింది అనుకోండి ఇక్కడ నుంచి, అప్పుడు ఏమవుతుందండి, మనకు స్మాల్ ప్రాఫిట్ అనేటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ ప్రాఫిట్ మాత్రం మనకి లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు 1956. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా కూడా మీకు P&L ఏం కనిపిస్తుంది, 1956 కనిపిస్తుంది కదా. సో ఇన్ కేస్ మనకి మార్కెట్ పెరిగినా కూడా, యాక్చువల్లీ మార్కెట్ పడుతుంది అని మనం ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఒకవేళ పెరిగినా కూడా మనకు లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. అదంతా 1956 అనేటువంటిది ఈ స్ట్రాటజీలో ఇప్పుడు మనం అప్లై చేసిన దీంట్లో ఈ సినారియో ప్రకారం అయితే 1956 ఉంటుంది అన్నమాట, లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది ఇది. అదే ఒకవేళ మన వ్యూ ప్రకారం మార్కెట్ బాగా ఫాల్ అయిందనుకోండి, అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, సో ఇది వీక్లీ అప్లై చేసుకోవచ్చు, ఇంట్రాడేలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంట్రాడేలో అప్లై చేస్తే నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే ఒక 600, 700 ఆ రేంజ్లో ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ప్రాఫిట్ బుక్ చేయడం బెటర్ అన్నమాట. సో అది ఓకే, సో ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. క్యాండిల్ కనుక ఒకవేళ ఇలానే ఇంకా డౌన్ సైడే మార్కెట్ మూవ్ అయింది అనుకోండి, మనకి ఇంకా ప్రాఫిట్ అనేటువంటిది పెరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇది అలా కాకుండా ఒకవేళ అప్ సైడ్ వెళ్ళినా కూడా అక్కడ చూపించాను కదా మీకు, దాని ప్రకారం వెళ్ళాలన్నమాట. అంతేకాని సైడ్ వేస్లో ఉండకూడదు, అదొకటి గుర్తుండాలి మీకు. సో చూసారు కదా, ఇదే అండి స్ట్రాటజీ. ఓకే, సో ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే మీరు కూడా ఒకసారి మీరు అప్స్ట్రాలో ఒకసారి చూసి దాంట్లో ఇంప్లిమెంట్ చేసి చూడండి, మీకు కనిపిస్తుంది పే ఆఫ్ ఎక్కడ. మెయిన్ ఏంటంటే మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే ఉందనుకోండి మార్కెట్, అప్పుడు మాత్రమే మ్యాక్సిమం లాస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి మనకి డౌన్ సైడ్ వెళ్ళినా అన్లిమిటెడ్ ప్రాఫిట్లో ఉంటాం, ఎంత డౌన్ సైడ్ వెళ్తామంటే అంత ప్రాఫిట్ పెరుగుతుంది. ఇన్ కేస్ అప్ సైడ్ వెళ్ళినా కూడా లిమిటెడ్ ప్రాఫిట్లో ఉంటాం అనమాట. ఒక రేంజ్ దాటిన తర్వాత మనకు ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది, ఆ రేంజ్లో మాత్రం ఉండకూడదు. అది మీకు పే ఆఫ్ మీరు కూడా ఇంప్లిమెంట్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంటుంది. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే అప్స్ట్రాలో కానీ లేదంటే ఫ్రంట్ పేజ్ దాంట్లో కానీ
మీ వ్యూ ఎప్పుడైతే ఇలా ఉంటుందో బేరిష్ వ్యూ అలాంటి టైం అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసి చూడండి. ఆ మూమెంట్స్ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా వెళ్తున్నాయి, ఎంత రేంజ్లో ఒకేసారి 200 300 వెళ్తుందా, లేదంటే ఒకేసారి 1000 1500 వెళ్తుందా, ఆ స్పీడ్ ఏ రేంజ్లో వెళ్తుంది అనేటువంటిది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఈ స్ట్రాటజీని మీరు బాగా ప్రాక్టీస్ చేసి దీన్ని ఎంట్రీ మీకు సరిగా తెలిస్తే కనుక చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి స్ట్రాటజీ అండి ఇది. మీరు ప్రాక్టీస్ చేయండి దీన్ని. ఓకే, రియల్ ట్రేడ్ మాత్రం అసలు చేయొద్దండి. ఖచ్చితంగా మీరు దేంట్లోనైనా ఫ్రంట్ పేజ్లో కానీ లేదంటే అప్స్టాలో కానీ ఇలాంటి వాటిలో మీరు ప్రాక్టీస్ చేసి దాని రిజల్ట్ ఎలా ఉందో చూసి అది మీకు సూట్ అవుతుంది అనుకుంటేనే మీరు రియల్ ట్రేడ్ చేయాలి తప్పితే డైరెక్ట్గా రియల్ ట్రేడ్ మాత్రం చేయకండి. ఓకే, సో ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.